Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. Pt365 పాలిటీలో ఈ వీడియో అనేది లాస్ట్ పార్ట్. సో అప్డేటెడ్ పార్ట్ 2లో లాస్ట్ వీడియో ఇది. సో పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి. సో దీంట్లో మెయిన్గా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరీన్ చూస్తే, సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ల్యాండ్మార్క్ కేశవానంద భారతి జడ్జ్మెంట్ అనేది 1973 బేసిక్ స్ట్రక్చర్ అనేది అనౌన్స్ చేసిందనమాట ఈ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్లోనే. సో జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషను. సో ఇది కంప్లీటెడ్ 50 years అయింది. సో అందుకే ఈ న్యూస్లో ఉంది. సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ డాక్టరీన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ చూస్తే, ఫస్ట్ మనకి 1950లో ఏకే గోపాలన్ కేసులోను, అలాగే 1951 శంకరీ ప్రసాద్ కేసులోను, అలాగే సజ్జన్ సింగ్ కేసు 1965లోను పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. సో పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్నైనా కానీ అమెండ్ చేయొచ్చు అని ఉండేదన్నమాట. అంటే చేంజ్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్తో సహా. తర్వాత గోలక్నాథ్ కేసులో 1965లోనే గోలక్నాథ్ కేసులో ఆర్టికల్ 368 అనేది డిడ్ నాట్ కన్ఫర్ అమెండింగ్ పవర్ టు పార్లమెంట్. సో ఆర్టికల్ 368లో ఈ పవర్ లేదు పార్లమెంట్కి అని చెప్పింది సుప్రీంకోర్టు. తర్వాత ఫండమెంటల్స్ కెన్ నాట్ బి అమెండెడ్ బై పార్లమెంట్. ఫండమెంటల్స్ అనేవి బేసిక్ స్ట్రక్చర్ అని. సో అంటే ప్రతి ఒక్కరికి కావాల్సినది మన కాన్స్టిట్యూషన్ బేస్ అయింది, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలని చెప్పి ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది పార్లమెంట్ చేంజ్ చేయడానికి వీల్లేదని 1965లో గోలక్నాథ్ కేసులో చెప్పిందనమాట. నెక్స్ట్ 1967 అనేది 1967లో ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ లిమిటెడ్, పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. 1967లో ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్స్కి లిమిటెడ్గా ఉంటాయి. పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్ అయినా చేంజ్ చేయగలదని చెప్పి. తర్వాత 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ నాట్ లా అండర్ ఆర్టికల్ 13, సో పార్లమెంట్ కెన్ అమెండ్. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో సెక్షన్ 2లో ఇచ్చింది ఏంటంటే కర్టైల్ రైట్ టు ప్రాపర్లీ విత్ డ్యూ కంపెన్సేషన్. సెక్షన్ 3 ప్రెసిడెన్స్ ఆఫ్ డిపిఎస్పీస్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ took away scope of judicial review of 39B and 39C of DPSPs. తర్వాత 1970లో కేశవానంద భారతి కేసు వచ్చిందనమాట. సో కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పిందనమాట. అంటే కొన్ని బేసిస్ పైన కాన్స్టిట్యూషన్ని బిల్డప్ అయింది. సో వెల్ఫేర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ కోసము అందరికి ఈక్వల్ రైట్స్ ఉండడం లాంటిది, అందరికి ఓటింగ్ రైట్స్ ఉండడం, ఇవన్నీ కొన్ని బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరైన్ని ఈ కేశవానంద భారతి కేసులోనే సుప్రీంకోర్టు ప్రొనౌన్స్ చేసిందనమాట. సో అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ 15 years కంప్లీట్ అయిపోయింది. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. కేస్ డెల్ట్ విత్ ఏ పిటిషన్ అగెన్స్ట్ కేరళ గవర్నమెంట్ ఛాలెంజింగ్ ద కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ హిస్ ల్యాండ్ బై గవర్నమెంట్ అండర్ కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. సో ఇది పిటిషన్ వేసింది కేరళ గవర్నమెంట్ ఛాలెంజింగ్ ద కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ హిస్ ల్యాండ్ బై గవర్నమెంట్ అండర్ కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాజ్ ఎ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఎన్షర్డ్ ఇన్ ఆర్టికల్ 25, 26, 31 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కేశవానంద భారతి అనే ఆయన కేరళ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైజిషన్ చేసుకుంటుంది కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం 1962 ప్రకారము. సో దాంట్లో భాగంగా ఫండమెంటల్ రైట్స్ అంటే కేశవానంద భారతి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి. అవి ఫండమెంటల్ రైట్స్ మెన్షన్ చేసిన ఆర్టికల్ 25, 26, 31 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అని కేసు వేశారు. సో అప్పుడు ప్రొనౌన్స్ చేసిన జడ్జ్మెంట్ ఇది. సో కీ అవుట్కమ్స్ ఏం వచ్చాయని చూస్తే మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో అప్పటి నుంచి బేసిక్ స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ అనేది స్టార్ట్ చేసింది. సో సుప్రీంకోర్టు అపెల్డ్ వ్యాలిడిటీ ఆఫ్ 24th అమెండ్మెంట్ and held that Parliament had power to amend any or all provisions of the Constitution including fundamental rights with the condition that amendment should not alter, damage or destroy the essential features of fundamental principles of the Constitution. సో 24th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పార్లమెంటు పవర్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్నైనా కానీ చేంజ్ చేయడానికి. కానీ ఏదైతే కాన్స్టిట్యూషన్ బిల్డ్ అయిందో ఆ ఎసెన్షియల్ ఫీచర్స్ని
ఆల్టర్ చేయకూడదు, చేంజ్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు, డిస్ట్రాయ్ చేయకూడదు. ఇవన్నీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ యొక్క ఎసెన్షియల్ ఫీచర్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ బిల్డప్ అయిందో అని. సో వాటిని చేంజ్ చేయకూడదు, డ్యామేజ్ చేయకూడదు, డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పింది అనమాట. సో కరెక్టెడ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ గోలక్నాథ్ కేసు చూస్తే సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఆర్టికల్ 368 contained both power and procedure for amending constitution and that amending powers and legislative powers of parliament were different. సో లెజిస్లేటివ్ పవర్స్ పార్లమెంట్కి అలాగే అమెండింగ్ పవర్స్ అనేవి డిఫరెంట్ అని చెప్పింది. సో అదర్ జడ్జ్మెంట్స్ చూస్తే సుప్రీంకోర్ట్ అప్హెల్డ్ 25th and 29th amendments except for the parts that curtailed its power of judicial review and also asserted that preamble is a part of the constitution hence amendable. సో తర్వాత ప్రియంబల్ కూడా కాన్స్టిట్యూషన్లో ఒక భాగమే, దాన్ని కూడా అమెండ్ చేయొచ్చని చెప్పిందనమాట. సో 25th 29th అమెండ్మెంట్స్ కూడా అప్హెల్ చేసిందంటే ఇక వ్యాలిడ్ అని చెప్పింది. కానీ ఏదైతే పార్ట్స్ జ్యుడిషియల్ రివ్యూని అంటే జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ని స్టాప్ చేస్తుందో వాటిని మాత్రము యాక్సెప్ట్ చేయలేదన్నమాట సుప్రీంకోర్టు. సో బేసిక్ స్ట్రక్చర్ యొక్క సమ్ ప్రిన్సిపల్స్ దర్ ఆర్ ప్రెజెంట్లీ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏవేంటో చూస్తే మనకి సావరెంటీ ఆఫ్ ఇండియా. సో ఇండియా సుప్రీం పవర్ అనమాట. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అఫైర్స్లో ఇండియా మాత్రమే తన డెసిషన్ తీసుకోకూడదు, వేరే వాళ్ళు ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. ఎగ్జాంపుల్కి మనకి మణిపూర్ వైలెన్స్ జరిగినా కానీ, ఏదైనా కమ్యూనల్ వైలెన్స్ జరిగినా కానీ యుఎస్ ఏమైనా స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటుంది. అలాగే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కూడా మన మ్యాటర్స్ డిస్కస్ చేస్తుంటుంది. సో మనది సావరెన్ కంట్రీ, అంటే మనము కొలోనియల్ పవర్ బ్రిటిష్ కింద ఉన్నా కానీ ఇప్పటికి కూడా యూరోపియన్ యూనియన్లో ఉన్న యూకే ఈ డామినేషన్ చేయాలని చూస్తూ ఉంటుంది అనమాట. సో వాటన్నిటికీ మనం లొంగము, ఎందుకంటే మనం సావరెన్, ఎవరి కింద ఎవరి డెసిషన్స్ మన పైన రుద్దలేరు. అలాగే మన డెసిషన్స్ ఇంటర్నల్ అఫైర్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకి చూసుకుంటుంది అనమాట. ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్ సెక్యూర్ టు ద సిటిజన్స్. సో ఇండివిజువల్స్ అందరికీ కూడా ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా ఫ్రీడమ్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా సెక్యూర్ చేసుకునే. నెక్స్ట్ మ్యాండేట్ టు బిల్డ్ ఏ వెల్ఫేర్ స్టేట్. సో వెల్ఫేర్ స్టేట్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మ్యాండేట్ ఉంటుంది. అలాగే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీమా కాన్స్టిట్యూషన్ అని అది ఒక బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మన కాన్స్టిట్యూషన్లో రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే రిపబ్లికన్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది ప్రజల చేత ఎన్నుకోబడాలి, అలాగే డెమోక్రటిక్ అంటే ప్రజల చేతనే గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ సెక్యులర్ అండ్ ఫెడరల్ క్యారెక్టర్. సో కాన్స్టిట్యూషన్ స్టేట్ అంటే గవర్నమెంట్ అనేది నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద సెక్యులర్ మ్యాటర్స్, అంటే రిలీజియస్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకున్నట్లు ఉండడం సెక్యులరిజము. నెక్స్ట్ ఫెడరల్ క్యారెక్టర్స్ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ టూ ఉంటాయి అన్నమాట, ఫెడరల్ క్యారెక్టర్స్ అవన్నీ ఫెడరలిజం. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్కి మధ్య, ఎగ్జిక్యూటివ్ మధ్య, జ్యుడిషియరీకి మధ్య సపరేషన్ ఆఫ్ పవర్స్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, అలాగే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి మధ్య హార్మోనీ అండ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అనేది జ్యుడిషియర్ అనేది ఈ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది, అలాగే పార్ట్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ గురించి చూస్తే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ హోల్డ్స్ దట్ సర్టెన్ ఫండమెంటల్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కెనాట్ బి అమెండెడ్ ఆర్ అబ్రోగేటెడ్ బై పార్లమెంట్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ద టర్మ్ బేసిక్ స్ట్రక్చర్ ఎనీవేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా బేసిక్ స్ట్రక్చర్ని మెన్షన్ చేయలేదు, ఇవన్నీ బేసిక్ స్ట్రక్చర్ అని. సో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఈ డాక్ట్రైన్ అనేది ఇవాల్వ్ అయింది. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ బేసిక్ డాక్ట్రైన్ చూస్తే సర్వ్స్ యాస్ ఎ చెక్ ఆన్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. సో పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే పవర్ని స్టాప్ చేస్తుంది, చెక్ పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఎన్షూర్స్ దట్ కాన్స్టిట్యూషన్ రిమైన్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్. కాన్స్టిట్యూషన్ ఒక లివింగ్ డాక్యుమెంట్గా ఉంటుంది, అంటే చేంజ్ అవుతున్న కొత్త ఇష్యూస్ అన్నిటికి కూడా మనకి లైక్ సైబర్ టెక్నాలజీ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ క్రిప్టో కరెన్సీస్ కానీ ఇలా కొత్త ఇష్యూస్ వస్తున్న వద్ది. సో వాటికి తగ్గట్టుగా మనకి లాస్ మేకింగ్ చేసుకోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది ఒక లివింగ్ డాక్యుమెంట్గా ఉంటుంది, ఒక స్టబన్ డాక్యుమెంట్గా ఉండదు అనమాట. చేంజింగ్ టైమ్స్ వైల్ ప్రిజర్వింగ్ ఇట్స్ ఫండమెంటల్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్.
Next, laid down several principles that have become the bedrock of constitutional law in India, such as rule of law, separation of powers, and independence of judiciary. సో సెవెరల్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ కూడా బెడ్రాక్గా ఉంటుంది కాన్స్టిట్యూషనల్ లా. ఎన్షూర్స్ దట్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అండర్మైన్డ్. సో ఫెడరల్ స్ట్రక్చర్ అనేది దాన్ని అండర్మైన్ చేయకున్నట్ల దానికి కూడా ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడానికి బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంటల్ ఇన్ షేపింగ్ ఇండియన్ జ్యుడిషియరీ అప్రోచ్ టు కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్. సో కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి పవర్ ఉంటుంది ఏ పార్ట్నర్ని అమెండ్ చేయడానికి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేస్తే సో మనకి కాన్స్టిట్యూషనల్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ లేకున్నట్లు అమెండ్ చేస్తే జ్యుడిషియల్ ఒప్పుకోదన్నమాట. సో అది నల్ అండ్ వాయిడ్గా లాని తీసేస్తుంది. నెక్స్ట్, అప్లికేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ డాక్ట్రిన్ చూస్తే ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ 1975 కేసులో కోర్ట్ అప్లయింగ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్వాలిడేటెడ్ 39th అమెండ్మెంట్ యాక్ట్ దట్ ఎక్స్క్లూడెడ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఇన్వాల్వింగ్ పిఎం అండ్ లోక్సభ స్పీకర్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. సో పిఎం లోక్సభ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి కూడా 39th అమెండ్మెంట్ యాక్ట్ ఇన్వాలిడ్ చేసిందనమాట సుప్రీంకోర్టు. నెక్స్ట్, మినర్వా మిల్స్ కేసులో 1980లో కోర్ట్ రిజెక్టెడ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ విచ్ పార్లమెంట్ పవర్ టు కోర్ట్ రిజెక్టెడ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ విచ్ పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిక్లేర్డ్ లిమిట్లెస్. సో ఇక్కడ పార్లమెంట్ పవర్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేకి లిమిటెడ్ పవర్ కాకుండా ఇష్టం వచ్చినట్టుగా అన్లిమిటెడ్ పవర్ అనేది ఇచ్చారనమాట. సో ఆ యాక్ట్ని అమెండ్మెంట్ యాక్ట్ని కోర్ట్ రిజెక్ట్ చేసింది. నెక్స్ట్, కోర్ట్ హెల్డ్ దట్ పార్లమెంట్ కెన్ అమెండ్ సో లాంగ్ యాజ్ ద అమెండ్మెంట్ డస్ నాట్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రాయ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్. సో అప్పుడు చెప్పింది ఏంటంటే కోర్టు పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయొచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ని డిస్ట్రాయ్ చేయకూడదని చెప్పింది. నెక్స్ట్, వామన్ రావు కేసు 1981లో ఇట్ వాజ్ హెల్డ్ దట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ విల్ బి అప్లైడ్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆఫ్టర్ కేశవానంద భారతి కేస్ జడ్జిమెంట్ అండ్ నాట్ రెట్రోస్పెక్టివ్లీ. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి కూడా అప్లై అవుతుంది అని చెప్పింది మన కేశవానంద భారతి కేస్ జడ్జిమెంట్. నెక్స్ట్, కిహెటో హోలోహాన్ అండ్ జడ్జిలు 1992 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ వాజ్ యాడెడ్ టు ద బేసిక్ స్ట్రక్చర్. సో కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్స్లో ఎలక్షన్స్ కూడా భాగమే. సో ఎలక్షన్స్ అనేవాడిని ఫెయిర్గా ఫ్రీగా జరగాలి అని. నెక్స్ట్, ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రూల్ ఆఫ్ లా వాజ్ యాడెడ్ టు ద బేసిక్ స్ట్రక్చర్. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 ఫెడరల్ స్ట్రక్చర్, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యులరిజం, సోషలిజం, సోషల్ జస్టిస్, జ్యుడిషియల్ రివ్యూవర్ రిటైర్డ్ యాజ్ బేసిక్ ఫీచర్స్. ఈ విధంగా బేసిక్ ఫీచర్స్ అనేది అన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ అనేది అక్కడితో స్టాప్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ కూడా మళ్ళీ యాడ్ అవ్వచ్చు జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా ఏదైనా కేసు ఉన్నప్పుడు. సో బేసిక్ స్ట్రక్చర్ ఇది ఎవాల్వ్ అవుతూ వస్తుంటుంది అన్నమాట. సో కోర్టు జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా సో యాడ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో 1994లో మనకి ఫెడరల్ స్ట్రక్చర్ కూడా బేసిక్ స్ట్రక్చర్లోకి యాడ్ చేశారు. తర్వాత యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యులరిజము, సోషలిజము, సోషల్ జస్టిస్, జ్యుడిషియల్ రివ్యూ ఇవన్నీ కూడా బేసిక్ ఫీచర్స్. నెక్స్ట్ టాపిక్ 9th షెడ్యూల్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే 9th షెడ్యూల్ రీసెంట్గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ని అడిగిందనమాట. సో ఎట్లీస్ట్ ద అమెండెడ్ రిజర్వేషన్ ప్రొవిజన్స్ ఫర్ ద స్టేట్ విచ్ ప్రొవైడ్ 76% రిజర్వేషన్ ఇన్ ద 19th షెడ్యూల్. సో రిజర్వేషన్ ప్రొవిజన్స్ని అమెండ్ చేయమని అడిగింది. సో దాంట్లో 76% రిజర్వేషన్ 9th షెడ్యూల్ అలా ఇచ్చింది మేడం. సో 9th షెడ్యూల్ ఏంటంటే చూస్తే ఇట్ వాజ్ యాడెడ్ బై ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1950 by ఇన్సర్టింగ్ ఏ న్యూ ఆర్టికల్ 31B. Originally, it can contain a list of central and state laws that cannot be challenged in court. సో దీంట్లో ఈ ప్రొవిజన్లో సెంట్రల్ స్టేట్ సంబంధించిన లాస్ ఉండేవి కోర్టులో ఛాలెంజ్ అయినవి. కానీ తర్వాత ఆర్టికల్ 31B స్టేట్స్ దట్ నన్ ఆఫ్ ద యాక్ట్స్ రెగ్యులేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద 9th షెడ్యూల్ షెల్ బీ కన్సిడర్డ్ టు బీ వాయిడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఎనీ రైట్స్. సో ఏ రైట్స్తో కూడా ఇన్కన్సిస్టెంట్ ఉన్నాయని చెప్పి వీటిని కన్సిడర్ చేయకుండా ఉండకూడదు అనమాట. సో ఆర్టికల్ 31B ఈజ్ రెట్రోస్పెక్టివ్ ఇన్ నేచర్ అండ్ కరెంట్లీ దెర్ ఆర్ 284 యాక్ట్స్ లాస్ అండర్ షెడ్యూల్ ఆఫ్ విచ్ మోస్ట్ ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ లాస్. సో అగ్రికల్చర్ ల్యాండ్ లాస్ సంబంధించి ఆల్మోస్ట్ 284 యాక్ట్స్ ఆర్ లాస్ ఈ షెడ్యూల్లో ఉన్నాయన్నమాట. సో ఆర్టికల్ 31A ఎక్స్టెండ్స్ ప్రొటెక్షన్ టు క్లాసెస్ ఆఫ్ లాస్. ఆర్టికల్ 31B షీల్డ్స్ స్పెసిఫిక్ లాస్ ఆర్ ఎనాక్ట్మెంట్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ లాస్ అనేది ఆర్టికల్ 31A ప్రొవైడ్ చేస్తుంది. 31Bలో స్పెసిఫిక్ లాస్ ఎనాక్ట్మెంట్స్ని షీల్డ్ చేస్తుంది. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 9th షెడ్యూల్ చూస్తే క్యారీ అవుట్ ల్యాండ్ రిఫార్మ్స్ని క్యారీ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ అబాలిష్ జమీందారీ సిస్టమ్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ స్టేట్ అనేది
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద 9th షెడ్యూల్. సో 9th షెడ్యూల్ అండ్ ఇట్స్ జ్యుడిషియల్ స్క్రూటినీ చూస్తే వామన్ రావ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981. Supreme Court held that amendments to Constitution which was made before 24th April 1973 are valid as per Keshwanand Bharati judgment and evolution of basic structure doctrine. So IR Kulhiand versus State of Tamil Nadu 2007. Constitution bench of 9 judges declared that Schedule 9 cannot be challenged on grounds of violation of fundamental rights, but they can be challenged on ground of violating basic structure of Constitution. సో షెడ్యూల్ 9 ప్రకారము షెడ్యూల్ 9 అనేది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అనేది ఛాలెంజ్ చేయకూడదు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రైన్ అనేది వైలేట్ అనేది చేంజ్ చేయొచ్చు అని చెప్పాను అనమాట. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ బాడీ డిస్ప్యూట్స్ చూస్తే మనకి ఎందుకు న్యూస్ ఉందంటే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఎంఓయూ సైన్ చేసుకుందనమాట. ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్ గురించి, అందుకే న్యూస్లో ఉంది. సో ద మెథడ్స్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ అమాంగ్ స్టేట్స్ చూస్తే ఒకటి జ్యుడిషియల్ రిడ్రెసల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో జ్యుడిషియల్ రిడ్రెసల్లో సుప్రీం కోర్ట్స్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ డిస్ట్రిక్షన్. సో సుప్రీం కోర్ట్స్ ఒరిజినల్ డిస్ట్రిక్షన్లో ఉంది. స్టేట్కి మధ్య డిస్ప్యూట్ ఉన్న, స్టేట్స్కి సెంటర్కి మధ్య డిస్ప్యూట్ ఉన్న, ఇది ఈ మ్యాటర్ అంతా కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది అనమాట. డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్స్. ఆర్టికల్ 131 provides that Supreme Court shall, to exclusion of any other court, have original jurisdiction in any dispute. సో బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక స్టేట్ లేదా ఒకటి కంటే ఎక్కువ ఉన్న స్టేట్స్కి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎనీ స్టేట్స్ ఆన్ వన్ సైడ్, వన్ ఆర్ మోర్ అదర్ స్టేట్స్ ఆన్ అదర్ సైడ్. నెక్స్ట్ బిట్వీన్ 2 or more స్టేట్స్, 2 కంటే 3 స్టేట్ల కంటే మధ్య డిస్ప్యూట్స్ ఉన్నా కానీ ఇదంతా కూడా comes under the original jurisdiction of Supreme Court. Next, interstate council laga article 263 gives power to president to set up an interstate council for resolution of disputes between states. So states madhya em disputes ante interstate council form cheyadaniki article 263 kinda powers untai president ki. Council is envisaged as a forum for discussion between states and center and charged with the duty of. సో ఈ కౌన్సిల్ అనేది సెంట్రల్కి స్టేట్ మధ్య ఉన్న వారిని డిస్కషన్ ఫోరం చేస్తుంటుంది. సో ఇది ఎందుకు సెటప్ చేస్తారంటే ఎంక్వైరింగ్ ఇంటూ అండ్ అడ్వైజింగ్ అపాన్ డిస్ప్యూట్స్ విచ్ మే బీ హ్యావ్ రైజ్ ఇన్ బిట్వీన్ స్టేట్ మధ్య రైజ్ అయిన డిస్ప్యూట్స్ మధ్య ఎంక్వైరీ చేసి అడ్వైజ్ చేస్తుంది అన్నమాట డిస్ప్యూట్స్ పైన. అలాగే ఇన్వెస్టిగేటింగ్ అండ్ డిస్కసింగ్ సబ్జెక్ట్స్ ఇన్ విచ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ అండ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ ఏ కామన్ ఇంట్రెస్ట్. సో కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో ఏదైతే సబ్జెక్ట్స్ని డిస్కస్ చేయాలో వాటిని ఇన్వెస్టిగేట్ చేసి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ మేకింగ్ రికమెండేషన్స్ అపాన్ ఎనీ సచ్ సబ్జెక్ట్స్ అండ్ రికమెండేషన్స్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ పాలసీ అండ్ యాక్షన్. సో బెటర్గా కోఆర్డినేట్ చేయడానికి రికమెండేషన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి జోనల్ కౌన్సిల్స్ ఫామ్ చేయడం. జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాచ్యుటరీ బాడీస్. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ బై రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956. దే ఎయిమ్ at promoting cooperation and coordination between states, union territories and center. They are only deliberative and advisory bodies. సో స్టేట్కి సెంటర్కి మధ్య కానీ యూనియన్ టెరిటరీస్కి మధ్య కానీ కోఆర్డినేషన్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. సో ఇవి ఓన్లీ డెలిబరేటివ్ అండ్ అడ్వైజరీ బాడీస్. సో డార్మెంట్గా ఉన్నదంటే ఇప్పుడు యాక్టివ్గా లేదు, కానీ డిస్ప్యూట్స్ ఉన్నవి స్టేట్స్ చూస్తే కర్ణాటక అండ్ కర్ణాటక మధ్య కూడా బార్డర్ డిస్ప్యూట్ ఉంది. సో దేని గురించి అంటే కాసర్గోడ్ పార్ట్ ఆఫ్ కేరళ విత్ మెనీ కన్నడ స్పీకింగ్ పీపుల్. కేరళలో చాలామంది కన్నడ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు కాసర్గోడ్లో. సో దాని గురించి డిస్ప్యూట్ ఉంది. ఒడిశా వెస్ట్ బెంగాల్కి మధ్య డిస్ప్యూట్ ఉంది, ఒడిశాకి వెస్ట్ బెంగాల్కి. సో దేని గురించి అంటే మెయిన్ ల్యాండ్ బౌండరీస్ అండ్ ఓవర్ కనికా శాండ్స్ ఐలాండ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ కనికా శాండ్స్ ఐలాండ్ గురించి, అలాగే మెయిన్ ల్యాండ్ బౌండరీస్ గురించి కూడా డిస్ప్యూట్ ఉంది ఈ రెండింటి మధ్య. సో ఇది యాక్టివ్ లేదు, డార్మెంట్గా ఉంది, అంటే స్లీపింగ్ స్టేజ్లో ఉందన్నమాట డిస్ప్యూట్స్ అని, ఇప్పుడు యాక్టివ్ లేదని మీనింగ్. నెక్స్ట్ గుజరాత్ అండ్ రాజస్థాన్ మధ్య ఓవర్ మంగధ హిల్ కొండ గురించి హిల్ గురించి డిస్ప్యూట్ ఉంది. హర్యానా అండ్ పంజాబ్ చండీగఢ్ గురించి ఉంది అనమాట. నెక్స్ట్ హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ చూస్తే ఇది యాక్టివ్గా ఉంది. సో ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉన్న బార్డర్ డిస్ప్యూట్స్.
సో ఇది పర్వానో రీజన్ నియర్ పంచుకుల, అంటే ఇప్పుడు కూడా గొడవలు జరుగుతాయని అప్పుడు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ రెండింటికి మధ్య కూడా డిస్ప్యూట్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ లడాక్కి. సో ఇక్కడ ఓవర్ సర్చ్ లయింగ్ అలాంగ్ లే మనాలి హైవే పై ఉన్న సర్చ్ ప్లేస్ పైన డిస్ప్యూట్ అనేది చెలరేగుతుంది హిమాచల్ ప్రదేశ్కి లడాక్కి. నెక్స్ట్ మహారాష్ట్ర కర్ణాటక చూస్తే బెల్గావ్ డిస్ట్రిక్ట్ గురించి. బెల్గావ్లో లార్జ్లీ మరాఠీ స్పీకింగ్ పాపులేషన్ ఉందన్నమాట. ఇది ఇంతకుముందు బాంబే స్టేట్గా ఉన్నప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో పార్ట్గా ఉండేది, కానీ 1956లో స్టేట్స్ రీఆర్గనైజ్ చేసినప్పుడు ఈ బెల్గావ్ డిస్ట్రిక్ట్ అనేది కర్ణాటకలో కలిసింది. సో ఇక్కడ ఈ బెల్గావ్ డిస్ట్రిక్ట్ గురించి డిస్ప్యూట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్. నెక్స్ట్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా. So the year 2023 marks the 30th anniversary of 73rd, 74th amendments of the Indian Constitution that led to the establishment of local self-governments in rural and urban areas. Thereby a three-tier federal structure. So 2023కి 30 సంవత్సరాలు అవుతుంది 73rd, 74th అమెండ్మెంట్ యాక్ట్ యాడ్ అయ్యి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ 73rdలో మనకి రూరల్ ఏరియాస్కి సంబంధించి లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, 74th అమెండ్మెంట్ యాక్ట్లో అర్బన్ ఏరియాస్కి సంబంధించి ఉంటాయి. సో ఇవి వచ్చి మనకి 30 years అయింది, అందుకే న్యూస్లో ఉంది. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే చూస్తే ఇట్ రిఫర్స్ టు ద డెవల్యూషన్ ఆఫ్ పవర్, రిసోర్సెస్ అండ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు లోకల్ గవర్నమెంట్స్. సో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో పవర్ అనేది, రిసోర్సెస్ అనేది, డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడమే ఈ పంచాయతీకి కానీ మున్సిపాలిటీస్కి కానీ అని చెప్పి దాన్నే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటాం. సో 74th and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి 1992లో పాస్ అయినాయి. సో 1993 నుంచి ఇవి కేమ్ ఇన్ టు ఫేర్స్. ఇవి ఒక ల్యాండ్ మార్క్ పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ దట్ ఇంట్రడ్యూస్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా. సో 74th అమెండ్మెంట్ యాక్ట్ చూస్తే మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కాన్స్టిట్యూషనల్ అయిన యాక్ట్ ద్వారా. అలాగే న్యూ పార్ట్ యాడ్ అయింది, పార్ట్ 19 టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ఆర్టికల్ 243 to 243O. In addition, Act has also added new 11th schedule to Constitution that contains 29 functional items of panchayats. 11th షెడ్యూల్లో పంచాయతీకి సంబంధించి 29 ఐటమ్స్ ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1919లో అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ కాన్స్టిట్యూషనలైజ్ చేయడం జరిగింది. ఇట్ యాడెడ్ పార్ట్ 9A consists of provisions from articles 243P to 243ZG. It also added the 12th schedule to the constitution that contains 18 functional items of municipalities. Next, disqualification of member of parliament చూస్తే. సో MP's disqualification. Recently Wayanad MP and disqualified after Surat held him guilty of criminal defamation. సో Wayanad MP ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రాహుల్ గాంధీ. సో డిఫమేషన్ కేసు పెట్టిన కేసులో అది డిస్క్వాలిఫై చేయడం అయింది. సో వేస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ బి డిస్క్వాలిఫైడ్. ఏ విధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ డిస్క్వాలిఫైడ్ చేస్తారో చూస్తే కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్ యాజ్ పర్ ఆర్టికల్ 102 clause 1 ఫర్ బికమింగ్ అండ్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ 181 clause 1 ఫర్ బికమింగ్ ఆర్ ఫర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆర్. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్కి సంబంధించి ఉన్నా కానీ ఆర్టికల్ 191 ప్రకారం క్లాస్ 1 ప్రకారము ఈ విధంగా డిస్క్వాలిఫికేషన్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ఇఫ్ హీ ఆర్ షీ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ అదర్ దెన్ ఆఫీస్ డిక్లేర్డ్ బై పార్లమెంట్ బై లా నాట్ టు డిస్క్వాలిఫై ఇట్స్ హోల్డర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కింద కానీ ఎనీ ఆఫీస్ హోల్డ్ చేస్తే ప్రాఫిట్ వచ్చేది అదర్ దెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించింది కాకుండా అట్లా సో డిస్క్వాలిఫై చేయబడతారు. నెక్స్ట్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ స్టాండ్స్ సో డిక్లేర్డ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్. సో బ్రెయిన్ సరిగా లేకపోయినా కానీ కాంపిటెంట్ కోర్టులో డిక్లేర్ చేసినా కానీ అన్సౌండ్ మైండ్ అని డిస్క్వాలిఫై చేయబడదు. ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్గా ఉంటే, అలాగే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ కాకపోతే, అలాగే వాలంటరీగా ఫారిన్ సిటిజన్షిప్ని
వేరే ఫారిన్ స్టేట్కి సంబంధించి సిటిజన్షిప్ని అక్వైర్ చేసినా కానీ సిటిజన్షిప్ పోతుంది. అలాగే అక్నాలజ్మెంట్ ఆఫ్ అలిజెన్స్ ఆర్ అడిరెన్స్ టు ఫారిన్ స్టేట్తో కూడా ఏదైనా అలయన్స్ కుదుర్చుకున్నా కానీ లేదా ఫారిన్ స్టేట్కి అడిరెన్స్గా ఉన్నా కానీ డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఎనీ అదర్ డిస్క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ బై పార్లమెంట్ చేత పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన దాని గురించి కూడా డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ చూస్తే ఏ పర్సన్ షల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ బీయింగ్ ఏ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్ ఇఫ్ హీ ఈజ్ డిస్క్వాలిఫైడ్ అండర్ ద 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ ప్రకారము పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్ కానీ డిస్క్వాలిఫై చేస్తారు. సో డిస్క్వాలిఫికేషన్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం చూస్తే పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ స్టాచ్యుటరీ లాస్ ప్రిస్క్రైబింగ్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఫర్ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ సర్టెన్ అఫెన్సెస్. సో సర్టెన్ అఫెన్సెస్ చేస్తే లైక్ కరప్షన్ ప్రాక్టీసెస్, డిస్లాయల్టీ ఉంటే, అలాగే హోల్డింగ్ ఆఫీస్ అండర్ ఏ గవర్నమెంట్ కంపెనీ, ఫెయిల్యూర్ టు లార్జ్ అండ్ అకౌంట్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఈ అఫెన్సెస్ కింద డిస్క్వాలిఫై చేస్తారు. సో సుప్రీంకోర్టు ఇన్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో విత్ Lok Prahari versus Union of India had ruled that any MP or MLA who is convicted and given a minimum of 2 years imprisonment loses membership of his house with immediate effect. So earlier section 8 clause 4 of Representation of People Acts allowed convicted lawmakers a 3-month period for filing appeal to higher court and to get a stay on conviction and sentence. సో డిఫమేషన్ కేసు మీద రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తారు. సో డిఫమేషన్ అంటే ఏంటో చూస్తే డిఫమేషన్ ఈజ్ అన్ ఫాల్స్ అండ్ అన్ప్రివిలేజ్డ్ స్టేట్మెంట్ పబ్లిష్డ్ ఆర్ స్పోకెన్ ఇన్ విత్ ద ఇంటెన్షన్ టు డ్యామేజ్ సమ్వన్ రెప్యుటేషన్. సో వేరే వాళ్ళ గురించి పబ్లిక్గా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏ విధంగా అయినా కానీ ఫాల్స్ అక్వైజేషన్స్ చేస్తే, అంటే వాళ్ళు ఫాల్స్గా అక్వైజ్ చేస్తే అవతల వాళ్ళు లీగల్ సూట్ వేస్తే కోర్టులో, సో అది వాళ్ళ ఇమేజ్ని డిఫేమ్ చేయడానికి అలా మాట్లాడాలని తెలితే సో దాన్ని డిఫమేషన్ అంటాము. సో ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద రీజనబుల్ ఎక్సెప్షన్స్ టు ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద వీ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. మన ఇండియాలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మనకి ఇష్టం వచ్చింది చెప్పొచ్చు, రాయొచ్చు, మీడియాలో కానీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వేరే వాళ్ళ ఫ్రీడమ్ కానీ వేరే వాళ్ళ ప్రైవసీ కానీ భంగపరచడానికి, అలాగే కమ్యూనల్ వైలెన్స్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి వీలేదన్నమాట. సర్టన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ అండ్ ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. సో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి కానీ, కోర్టులో ఉన్న లాయర్స్ గురించి, జడ్జెస్ గురించి కానీ వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది అనమాట. అంటే పర్టికులర్ క్రిమినల్ కేసులో జడ్జిమెంట్ అనేది వాళ్ళకి ఫేవర్గా లేకపోతే, సో జడ్జిమెంట్ గురించి వాళ్ళు దూషించడం జరిగినా సో అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. సో డిఫమేషన్ కుడ్ బి బోత్ క్రిమినల్ అఫెన్స్ అండ్ సివిల్ రాంగ్. సో క్రిమినల్ అఫెన్స్ అవ్వచ్చు డిఫమేషన్ పెద్దగా, అలాగే సివిల్ రాంగ్ కూడా అవ్వచ్చు. సో క్రిమినల్ డిఫమేషన్ చూస్తే మనకి అబ్జెక్టివ్ ఈజ్ టు పనిష్ ద రాంగ్ డూయర్ టు ఎన్షూర్ దట్ నో పర్సన్ డస్ ద సేమ్. సో క్రిమినల్ డిఫమేషన్లో అయితే పనిష్ చేయాలి ఎవరైతే తప్పు చేసిన వాళ్ళని, దాని ద్వారా నెక్స్ట్ టైం ఎవరైనా పర్సన్ తప్పు చేయడానికి జంకుతారు. సో సివిల్ డిఫమేషన్ అంటే అబ్జెక్టివ్ ఈజ్ టు అమెండ్ ద రాంగ్ కమిటెడ్ బై ద పర్సన్. సో ఇక్కడ ఏదైతే తప్పు చేస్తారో ఆ తప్పుని సరిదిద్దడానికి సివిల్ డిఫమేషన్లో ఉంటుంది. బ్రాంచ్ ఆఫ్ లా చూస్తే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది. క్రిమినల్ డిఫెన్షన్, సివిల్ డిఫమేషన్కి లా ఆఫ్ టార్ట్స్కి ఉంటుంది. కోడిఫికేషన్ ఆఫ్ లా కోడిఫైడే. లీగల్ ప్రొవిజన్స్ చూస్తే సెక్షన్స్ 499 to 502 ఆఫ్ ఐపీసీ ఇది అన్కోడిఫైడ్ ఇన్ సివిల్ డిఫమేషన్. జడ్జిమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ పీనల్ ప్రొవిజన్స్. జడ్జిమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రెసిడెంట్స్ అండ్ కామన్ లా ప్రిన్సిపల్స్. పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఫర్ బోత్. ఇక్కడ కంపెన్సేషన్ కట్టించుకుంటారు అన్నమాట, ఇంప్రిజన్మెంట్ ఉండదు. సో టాట్ లా డస్ నాట్ రిలై ఆన్ స్టాట్యూట్స్ బట్ టేక్స్ ఫ్రమ్ కేస్ లాస్ టు డిఫైన్ వాట్ వుడ్ కాన్స్టిట్యూట్ ఏ రాంగ్. నెక్స్ట్ నేషనల్ పార్టీ స్టేటస్ చూస్తే ఎందుకు న్యూస్లో ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
నేషనల్ పార్టీ స్టేటస్ అని ఇచ్చిందనమాట ఆమ్ ఆద్మీ పార్టీకి, అందుకే న్యూస్లో ఉంది. Citing election symbols reservation allotment order 1960 which stipulates criteria for recognition of as a national and state party, election commission of India now recognizes 6 national parties. సో ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 6 నేషనల్ పార్టీస్ రికగ్నైజ్ చేసింది ఎలక్షన్ సింబల్స్ ప్రిజర్వేషన్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం. సో దీంట్లో భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇవి 6 నేషనల్గా పార్టీస్ అన్నమాట. సో తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ లాస్ట్ దెన్ నేషనల్ పార్టీ స్టేటస్. ఈ 3 కూడా నేషనల్ పార్టీ స్టేటస్ని కోల్పోయినాయి. సో హౌ ఈజ్ ఏ పార్టీస్ నేషనల్ స్టేటస్ డిసైడెడ్? సో ఒక పార్టీ నేషనల్ స్టేటస్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు చూస్తే, ఓట్స్ ఇన్ లోక్సభలో స్టేట్కి అలాగే స్టేట్ పోల్స్లో కానీ a party should secure at least 6% of the votes polled in 4 or more states in Lok Sabha or assembly elections, and in addition have at least 4 members in Lok Sabha. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అంటే పార్లమెంట్కి జరిగే ఎలక్షన్స్లో అట్లీస్ట్ 6% ఓట్స్ పోల్ అయి ఉండాలి. అలాగే లేదంటే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి కానీ 4 స్టేట్స్ అంతకంటే ఎక్కువ స్టేట్స్లో కూడా 6% ఓట్ పోల్ అవుతాయి. సో దాన్ని నేషనల్ పార్టీగా డిసైడ్ చేస్తారనమాట. సో సీట్స్ ఇన్ లోక్సభ చూస్తే ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2% ఆఫ్ లోక్సభ సీట్స్ అండ్ హ్యావ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ నాట్ లెస్ దాన్ 3 స్టేట్స్. సో 3 స్టేట్స్కి సంబంధించి కూడా మెంబర్స్ ఉండాలి. అలాగే 2% ఆఫ్ ద లోక్సభ సీట్స్ కూడా ఉండాలి. అలాగే మస్ట్ బి ఏ స్టేట్ పార్టీ ఇన్ అట్లీస్ట్ 4 స్టేట్స్. అలాగే 4 స్టేట్స్లో కూడా స్టేట్ పార్టీగా ఉండాలి. ఈ విధంగా ఉంటే నేషనల్ పార్టీ స్టేటస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బెనిఫిట్స్ ఆఫ్ నేషనల్ పార్టీ స్టేటస్ చూస్తే ఎక్స్క్లూజివ్ అలాట్మెంట్ ఆఫ్ ఇట్స్ రిజర్వ్ సింబల్ టు క్యాండిడేట్స్ సెటప్ బై ఇట్ త్రూ అవుట్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అప్పుడు సింబల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ సింబల్స్ అనేవి కూడా సో నేషనల్ పార్టీ ఉంటే సో నేషనల్ పార్టీకి ఇండియా వైడ్గా ఎక్కడ వాళ్ళు లోకల్ ఎలక్షన్స్ సంబంధించి కూడా వాళ్ళ సింబల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే నీడ్ ఓన్లీ 1 పర్సన్ టు ప్రపోజ్ ఎ క్యాండిడేట్స్ నేమ్. ఒక పర్సన్ చాలు క్యాండిడేట్ నేమ్ ప్రపోజ్ చేయడానికి. అలాగే గెట్ బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ ఫెసిలిటీస్ ఫర్ ఆకాశవాణి, దూరదర్శన్ డ్యూరింగ్ జనరల్ ఎలక్షన్స్. సో నేషనల్ పార్టీకి దూరదర్శన్లో కానీ ఆకాశవాణిలో కానీ టెలికాస్ట్ అయ్యే ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కెన్ హ్యావ్ అప్ టు 40 స్టార్ క్యాంపెయినర్స్ వైల్ అదర్ కెన్ హ్యావ్ అప్ టు 20 స్టార్ క్యాంపెయినర్స్. సో నేషనల్ పార్టీకి 40 స్టార్ క్యాంపెయినర్స్ ఉండొచ్చు. అది స్టేట్ పార్టీకి అయితే 20 స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు నేషనల్ పార్టీ కాకపోతే. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ చూస్తే సో 3 exceptions అండర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ రివ్యూ registration of a political party. Supreme Court's 2002 judgment in Indian National Congress versus Institute of Social Welfare and others. When a political party in question has obtained a registration through fraud or forgery. సో ఏ పొలిటికల్ పార్టీ అనేది క్వశ్చన్ చేస్తే రిజిస్ట్రేషన్ ద్వారా, ఫ్రాడ్ ద్వారా, ఫర్జరీ ద్వారా పొంది ఉంటే. అలాగే ఎనీ పార్టీ చేంజెస్ ఇస్ నామన్క్లేచర్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అబ్రాటింగ్ ద ప్రొవిజన్స్ దేర్ ఇన్ కన్ఫరింగ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 290A class 5 or intimating the commission that it has ceased to have faith and allegiance of Constitution of India and its ideals. When a registered political party had been declared unlawful by union government under provisions of Unlawful Activities Act or any similar law. So related news చేస్తే no power to ban caste based rallies during non-election period. పవర్ అనేది ఉండదన్నమాట క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ని నాన్ ఎలక్షన్ పీరియడ్లో క్లోజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ టు అలహాబాద్ కోర్టుకి చెప్పిందన్నమాట. ఇన్ రెస్పాన్స్ టు పిల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సబ్మిటెడ్ బిఫోర్ అలహాబాద్ కోర్ట్ దట్ ఇట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ టు బ్యాన్ క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఆర్గనైజ్డ్ డ్యూరింగ్ నాన్ ఎలక్షన్ పీరియడ్. సో ఎలక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంటుంది అలాంటి ర్యాలీస్, క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ బ్యాన్ చేయడానికి. సో ఎలక్షన్ లేనప్పుడు దానికి పవర్ ఉండదని చెప్పిందనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ సబ్మిటెడ్ దట్ ఇట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హ్యాస్ సెట్ ఆఫ్ రూల్స్ టు ప్రొహిబిట్ క్యాంపెయినింగ్ ఆర్ సీకింగ్ ఓట్స్ ఆన్ బేసిస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ ఆర్ రిలీజన్. హెవర్ దీస్ రూల్స్ కెన్ ఓన్లీ బి ఎన్ఫోర్స్డ్ డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్, నాట్ డ్యూరింగ్ నాన్ ఎలక్షన్ పీరియడ్.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యానల్ ఫర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోవడానికి ఒక ప్యానెల్ ఉండాలి అపాయింట్ చేయడానికి అని చూస్తే ఈ న్యూస్లో ఉంది. రీసెంట్లీ సుప్రీంకోర్ట్ ఇన్ అనూప్ Baranwal versus Union of India has ruled that election commissioners and chief election commissioners will be chosen by a panel. So more on news shows a temporary mechanism. The panel would continue to advise the president on appointment until the parliament enacts law on appointment process for election commissioners. సో ఎలక్షన్ కమిషనర్స్ని ఎన్నుకోవడానికి సపరేట్ లా ఎనాక్ట్ చేసేంత వరకు కూడా ఈ ప్యానల్ అనేది కంటిన్యూ అవుతూ అడ్వైస్ ఇస్తూ ఉంటుంది అనమాట ప్రెసిడెంట్కి అపాయింట్మెంట్ గురించి. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చూస్తే ద మూవ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ఇన్సులేటింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్ఫియరెన్స్. నెక్స్ట్ పర్మనెంట్ సెక్రటరియట్ చూస్తే సుప్రీంకోర్ట్ హ్యాస్ ఆల్సో ఆస్క్డ్ ద పార్లమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ టు పుట్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ ఏ పర్మనెంట్ సెక్రటరియట్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కమిషన్ ఆఫ్ ద ప్యానల్. సో ప్యానల్లో ఎవరెవరు ఉంటారంటే ఎలక్షన్ కమిషనర్ చూసుకునే ప్యానల్లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ కూడా ఉంటారు. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ అపాయింట్మెంట్ చూస్తే మనకి ఆర్టికల్ 324 క్లాస్ 2 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా is empowered to appoint the chief election commissioners and election commissioners. Article 324 class 2 empowers the president of India to fix from time to time the number of election commissioners other than a chief election commissioner. Panels in selection process of other key bodies చూస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, లోక్పాల్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి అయితే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో అయితే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సిబిఐకి అయితే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎమినెంట్ జ్యూరిస్డిక్షన్. సో ఇదంతా గమనిస్తే సిబిఐకి అలాగే ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకోవడానికి సేమ్గా ఉందండి, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్రిమినల్ ఇండిక్ట్మెంట్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఇన్ యూఎస్ అండ్ ఇండియా. సో 1.8 నుంచి నెక్స్ట్ వీడియోలో మనకి క్రిమినల్ ఇండిక్ట్మెంట్ అనే ప్రెసిడెంట్ ఇన్ యూఎస్ ఇండియా అనే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.